హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు క్వెస్ట్. ఇవాళ మనం వెర్బ్ 6 ఫామ్స్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ అవుతాయో చూద్దాం. వెర్బ్ 6 ఫామ్స్ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఒక్కసారి చూద్దాం. వెర్బ్ 6 ఫామ్స్లో ఉంటుంది. ఏమేంటది? ప్రజెంట్ టెన్స్ మీన్స్ V1, పాస్ట్ టెన్స్ V2, పాస్ట్ పార్టిసిపుల్ V3, present participle V4, infinitive V5, ఫ్యూచర్ టెన్స్ V6. ఇలాగా వెర్బ్ 6 ఫామ్స్ గురించి నిన్న మనం నేర్చుకున్నాము. సో V1లో ఏంటి, V2లో ఎలాగ అప్లై చేస్తాము, వెర్బ్ని చేసే పనిని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తామన్నది మన డైలీ లైఫ్లో వీటి యొక్క యూజ్ ఏంటో మనకి తెలియాలి. అది తెలిస్తేనే మనం ఇవి నేర్చుకోవాలని ఆసక్తి కలుగుతుంది. చూడండి, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఈట్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వెర్బ్ మనం ఇక్కడ చూద్దాం. ఆ ఈట్ అంటే తినడం, ఏదో ఒకటి తినడం, ఒక ఫ్రూట్ తినడం, ఒక వెజిటేబుల్ తినడం, ఒక కర్రీ తినడం, ఏదైనా తినడం అన్న దాన్ని తీసుకొని మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి, ఫస్ట్ తెలుగులో రాశాను. ఫస్ట్ చూడండి, నేను మామిడికాయని తిన్నాను. నేను మామిడికాయని తిన్నాను అంటే ఏంటి? చూడండి, ఈట్ అనే వెర్బ్ తీసుకున్నాం, దట్ ఈస్ V1. ప్రజెంట్ టెన్స్లో వాడితే మనం ఏ విధంగా సెంటెన్స్ రాస్తామన్నది ఇక్కడ చూస్తాం. చూడండి, మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా ఒకటే ఫార్మేట్ అమ్మ, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు తెలుగులో ఈ రాసిన సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. సో సబ్జెక్ట్ అంటే ఇక్కడ నేను, సబ్జెక్ట్. మామిడికాయ అన్నది ఏంటమ్మా ఇక్కడ? ఆబ్జెక్ట్. థింగ్. తిన్నానన్నది వెర్బ్. మీన్స్ తెలుగులో సెంటెన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అయితే ఇంగ్లీష్లో సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో సబ్జెక్ట్ అంటే ఏంటో మనం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. వెర్బ్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసు. ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. సబ్జెక్ట్ మీన్స్ కర్త, తెలుగులో కర్త అంటారు, చేసేవాడు. ఏ పని అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే సబ్జెక్ట్. ద పర్సన్ డూవర్ ఆఫ్ ద యాక్షన్, చేసే పని ఎవరైతే చేస్తున్నారో అతను సబ్జెక్టు. నెక్స్ట్, దేనికి సంబంధించి మనం చేస్తున్నాము, ఏమిటి చేసే పని వచ్చేసరికి వెర్బ్, అది దేని నిమిత్తం ఏమిటి అన్నది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అన్నది ఇక్కడ కర్మ, వెర్బ్ అన్నది క్రియ. ఇక్కడ సబ్జెక్ట్ మీన్స్ కర్త. సో ఇది ఆర్డర్లో ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బ్లో ఉంటుంది. సబ్జెక్ట్ వచ్చేసరికి ఐ, వి, యు, దే. వెర్బ్ వచ్చేసరికి V1 నుంచి V6. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? థింగ్స్ రిలేటెడ్. ఆబ్జెక్ట్ వచ్చేసరికి అయితే థింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆర్ పర్సన్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆర్ ఎనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏదైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ వర్డ్ అయినా ఆబ్జెక్ట్లోకి రావచ్చు అమ్మ. అది సెంటెన్సెస్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం రాసే ప్రతి సెంటెన్స్లోనూ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయాలని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నేర్చుకున్నాం. ఇక్కడ మనం సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈట్ అనే వెర్బ్ తీసుకుంటున్నాను ఫస్ట్ నేను, V1 ఈ ప్లేస్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? నేను అనే సబ్జెక్ట్ని తీసుకున్నాను. మన సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా ఏమేంటమ్మా? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఎప్పుడు కూడా వీటితోనే సబ్జెక్ట్ మనకి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం అందరు పర్సన్స్ కూడా ఇందులోనే వచ్చేస్తారు. సో ఐ అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. వెర్బ్ V1 ఏంటి మనకి ఇక్కడ? ఈట్. ఐ ఈట్. ఐ ఈట్ రాసేసాను. ఐ ఈట్ అంటే నేను తిన్నాను. ఏం తిన్నాను? మ్యాంగో, మామిడి పండు తిన్నాను కాబట్టి ఐ ఈట్ ఏ మ్యాంగో అనొచ్చు. ఐ ఈట్ ఏ మ్యాంగో, ఒక మామిడి పండుని తిన్నాను. ఐ ఈట్ మ్యాంగో ఆర్ ఐ ఈట్ ఏ మ్యాంగో. అయిపోయింది సెంటెన్స్. జనరల్ స్టేట్మెంట్, ఇప్పుడు చేస్తున్న పని, ఇప్పుడే చేసిన పని, జనరల్గా ప్రజెంట్లో చెప్పే పని, ఈ నిమిషాన జరిగే పని అన్నీ కూడా మనం ప్రజెంట్ టెన్స్లో మాట్లాడతాం. డైలీ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్ ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ టెన్స్లో మాట్లాడతాం. ఇవాళ మామిడి పండు తిన్నాను, ఇప్పుడు తిన్నాను, నేను మామిడి పండుని తిన్నాను అని చెప్తున్నానంటే అర్థం ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నట్టే ఐ ఈట్ మ్యాంగో వస్తుంది. V1 వచ్చేసరికి ఏమవుతుంది? ఈట్. V2 ఈట్ వెర్బ్కి మనం నిన్న చూసాం వెర్బ్ 6 ఫామ్స్, V1, V2, V3, V4, V5, V6.
సో ముందు మనం వెర్బ్ 6 ఫామ్స్ ఏమేంటో ఇక్కడ 1 by 1 రాద్దాం. V1 అయిపోయింది. V2 ఏంటి? ఈట్కి పాస్ట్ ఫామ్. V2 అంటే ఏంటి? పాస్ట్ ఫామ్. సో ఈట్కి పాస్ట్ ఫామ్ ఏంటి? ఎయిట్ అన్నా కూడా అర్థం తిన్నాననే, బట్ ఇంగ్లీష్లో 8 అంటారు, తెలుగులో తిన్నాననే అంటారు. ఆ సెంటెన్స్ ఏంటి? తెలుగులో సెంటెన్స్ చూడండి ఒకసారి. నేను మామిడికాయని నిన్న తిన్నాను. ఇక్కడ చూడండి, నిన్న తిన్నాను. నిన్న అన్నది ఏంటమ్మా? జరిగిపోయింది, గతం. ఎస్టర్డే, నిన్న తిన్నాను. నిన్నటి గురించి మాట్లాడుతాను. నిన్న ఏం తిన్నావురా అంటే, నిన్న నేను మామిడి పండుని తిన్నాను. నిన్న నేను మామిడి పండుని తిన్నాను. ఆర్ నేను మామిడికాయ నిన్న తిన్నాను. సో నేను సబ్జెక్ట్ మళ్ళీ వెర్బ్. నిన్న తిన్నానన్నది ఏమైంది? నిన్న మామూలుగా డే, తిన్నానన్నది V2. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, తెలుగులో క్రియ ఎప్పుడు చివరిలో ఉంటుంది, ఇంగ్లీష్లో క్రియ వెర్బ్ ఎప్పుడు కూడా మధ్యలో ఉంటుంది. సెంటెన్స్కి ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఇది మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్ స్ట్రక్చర్, సెంటెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి? ఐ. V2 ఏంటి? 8. I 8 రాసేసాను. I 8. మధ్యలో ఇంకే వర్డ్స్ ఇక్కడ రావు, అవసరం లేదు. I 8 వాట్? మ్యాంగో. కానీ ఇది దేని గురించి చెప్తున్నానమ్మా? నిన్నటి గురించి చెప్తున్నాను. I ate mango yesterday అని చివరిలో మనం రాయాల్సి ఉంటుంది. I ate mango yesterday. అయిపోయింది. I ate mango yesterday. నిన్నటి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వెర్బ్ మారుతుంది. అందుకనే వెర్బ్ 6 ఫామ్స్ నేర్చుకోవాలని చెప్పేది. మనం నిన్నటి గురించి ఏ యాక్షన్ మాట్లాడినా ఆ పాస్ట్ ఫామ్ ఆఫ్ వెర్బ్ ఉపయోగించాలి. ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వెర్బ్ ఉపయోగిస్తే రాంగ్ అవుతుంది. ప్రజెంట్ ఫామ్ ప్రజెంట్ టెన్స్లో వాడతాము, పాస్ట్ ఫామ్ ఆఫ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో వాడాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ V3 సంగతి చూద్దాం. ఈట్ 8 V3 ఫాము ఈటెన్. EATEN. ఈటెన్ అంటే తెలుగులో అర్థం ఏంటో చూడండి. తినేసాను. ఆ తినేసానికి అర్థమే ఈటెన్. మనం తెలుగులో నేర్చుకోం, జనరల్గా మనం మామూలుగా చెప్పేస్తూ ఉంటాం, వింటూ ఉంటే చిన్నప్పటి నుంచి మనం కొత్తగా విడిగా నేర్చుకోం. బట్ ఇంగ్లీష్లో నేర్చుకోవాలి వెర్బ్ ఫామ్స్. తెలుగులో కూడా వెర్బ్ ఫామ్స్ ఇదిగో 6 ఫామ్స్ ఉన్నాయి. తిన్నాను, తినేసాను. ఆ తినేసాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఈటెన్. మరి తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి. తినేసాను అనే వెర్బ్ని మనం థర్డ్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. ఏమని చెప్తున్నాను? నేను మామిడికాయ తినేసాను. ఇక్కడ తినేసాను అంటే ఇప్పుడు తిన్నానా, నిన్న తిన్నానా, మొన్న తిన్నానా అన్నది ఏమి చెప్పడలా. అంటే డే కానీ అంటే టైం ఏది చెప్పని యాక్షన్స్, పాస్ట్ యాక్షన్స్ అన్నీ కూడా వెర్బ్ V3 ఫామ్లో చెప్తాం. నేను మామిడికాయని తినేసాను, నేను క్రికెట్ ఆడేశాను, నేను చదువుకోవడం అయిపోయింది, నేను హోంవర్క్ చేయడం అయిపోయింది. ఇలాగా టైం చెప్పకుండా చెప్పే యాక్షన్స్ అన్నీ, జరిగిపోయిన యాక్షన్స్, టైం చెప్పలేదు అక్కడ. ఇవాళ చేశాను, నిన్న చేశాను అన్నది చెప్పకుండా ఉండే పాస్ట్ యాక్షన్స్ అన్నీ కూడా V3లోనే చెప్తాం. గుర్తుపెట్టుకోండి. V3 వచ్చేసరికి ఏంటి? ఈటెన్. దీని సెంటెన్స్ ఎలా రాయాలి? సేమ్. బట్ ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్ తీసుకుంటాం. సో సెంటెన్స్ స్ట్రక్చర్కి రూల్ కూడా రాసుకోవాలమ్మా. రూల్ ఏంటి? సెంటెన్స్ స్ట్రక్చర్కి సబ్జెక్ట్ ప్లస్ ఈ వెర్బ్కి ముందు ఒక హెల్పింగ్ వర్బ్ వస్తుందమ్మా. ఏంటది? హ్యావ్ ఆర్ హ్యాజ్. రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మరి హ్యావ్ ఎవరికి వస్తుంది, హ్యాజ్ ఎవరికి వస్తుంది? నిన్న క్లాస్లో చూసాం. హ్యావ్ ఎవరికి వాడతాము? ఈ సబ్జెక్ట్లో ఐ, వి, యు, దేకి హ్యావ్ వాడతాము. హీ, షీ, ఇట్కేమో హ్యాజ్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏమని తీసుకున్నాను? నేను ఐ అని తీసుకున్నాను కాబట్టి ఐకి ఏం రావాలి? హ్యావ్ రావాలి. ఐ హ్యావ్ రాసేసాను. హ్యావ్ హ్యాజ్లో ఒక వర్డ్ వచ్చేసింది, ఐ హ్యావ్. V3 ఏమని తెలుసు? ఈటెన్. ఐ హ్యావ్ ఈటెన్ వాట్? మ్యాంగో. వాట్ అనే దానికి అర్థం మనకి ఏం తిన్నామన్నదే వచ్చేస్తుంది అక్కడ. ఐ హ్యావ్ ఈటెన్ మ్యాంగో. నేను మ్యాంగో తినేసాను. టైం చెప్పడలా. టైం చెప్పని పాస్ట్ యాక్షన్స్ అన్నీ కూడా V3లో చెప్పాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే స్టూడెంట్స్, సో V1, V2, V3 గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు V4 సంగతి చూద్దాం. కాపీ చేసుకుంటున్నారమ్మా? జాగ్రత్తగా కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ V4 సంగతి చూద్దాం. V1 ఏంటి? ఈట్. V2 8.
V3 E10. మరి V4 ఏమొస్తుంది? మన రూల్స్లో నిన్న చెప్పుకున్నాము, యామ్ ఈజ్ ఆర్లో ఏదో ఒకటి వస్తుంది ప్లస్ V1 ప్లస్ ఇంగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, V4 వచ్చేసరికి V1 ఏంటి? ఈట్ ప్లస్ ఇంగ్ ఏమవుతుంది? ఈటింగ్ అవుతుంది. ఈటింగ్ అంటే ఏంటో చూడండి. వెర్బ్ V4 తెలుగులో క్రియ 4వ రూపం ఏంటి? తింటూ ఉన్నాను. ఆ తింటూ ఉండడాన్ని ఏమని చెప్తాము? ఈటింగ్. ఇంగ్లీష్లో ఈటింగ్ అంటాం. తినేసానేమో ఈటెన్ అంటే, తింటూ ఉండడాన్ని ఏమనాలి? ఈటింగ్ అంటున్నాము. ఇప్పుడు మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ఏదో ఒకటి వస్తుంది. యామ్ ఈజ్ ఆర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదంతా వెర్బ్కి సంబంధించిన పార్ట్ అమ్మ. ఇదంతా కూడా వెర్బ్ సంబంధించిన పార్ట్లో ఇంత ఉంటుంది V4 సెంటెన్స్ స్ట్రక్చర్లో. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లో వెర్బ్ ఏంటి? యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. ఈ యామ్ ఈజ్ ఆర్లో యామ్ ఎవరికి వాడాలి? ఐతో యామ్ వాడాలి. నిన్న క్లాస్లో నేర్చుకున్నామమ్మా. యామ్ వచ్చేసరికి ఐకి వాడాలి, ఈజ్ వచ్చేసరికి హీ షీ ఇట్కి వాడాలి, ఆర్ వచ్చేసరికి వి యూ దేకి ఆర్ యూజ్ చేయాలి. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి? ఐ. నేను మామిడికాయని తింటూ ఉన్నాను. సో నేను అంటే సబ్జెక్ట్ ఐ. తింటూ ఉన్నాను. ఏం తింటూ ఉన్నాను? మామిడికాయని. తింటూ ఉండడాన్ని ఏమంటారు? ఈటింగ్. ఈటింగ్ ముందు వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏం వాడాలి? ఇక్కడ యామ్ వాడాలి. ఐ యామ్ ఈటింగ్. అయిపోయింది. ఇక్కడ వెర్బ్ సబ్జెక్ట్ రాసేసాం. ఐ యామ్ ఈటింగ్ వాట్? మ్యాంగో. ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో. సెంటెన్సెస్ అర్థమవుతున్నాయమ్మా? ఈ విధంగా రూల్ ప్రకారమే రాస్తాము, రూల్ ప్రకారమే మాట్లాడతాం. ఏమన్నా చెప్పాలనుకుంటే ఈ యామ్ ఈజ్ ఆర్లు యూజ్ చేయాలి, హ్యావ్ హ్యాజ్ యూజ్ చేయాలి V3లో కంపల్సరీ. సో నోట్ చేసుకోండి, నేర్చుకోవాల్సిందే రూల్స్ కంపల్సరీ. నెక్స్ట్ V5కి వచ్చేద్దాం. V5లో ఏమని చెప్తున్నాను? నేను మామిడికాయని తినాల్సి ఉంది. చేయాల్సి ఉంది ఆ పని. నేను మామిడికాయని తినడం అనే ఒక పని చేయాల్సి ఉంది అంటే నేను హోంవర్క్ చేయాల్సి ఉంది, నేను ఆట ఆడాల్సి ఉంది. అంటే మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని చెప్పడాన్ని ఈ వెర్బ్ 5th ఫామ్లో చెప్తాము. ఆ వెర్బ్ 5th ఫామ్ని ఏమంటాము? ఇన్ఫినిటివ్ ఫామ్ అంటాము. దాని యొక్క రూల్ ఏంటమ్మా? 2 ప్లస్ V1. దాని యొక్క యాక్చువల్ ఫామ్ V5 ఎలా వస్తుంది? 2 ప్లస్ V1. తినాల్సి ఉంది. తినాల్సి ఉంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ 2 ప్లస్ V1 మీన్స్ టు ఈట్. తినాల్సి ఉంది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు ఈట్. టు ఈట్. దీనికి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్కి ఇది 2 ప్లస్ V1 ముందు ఒక హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తామని నిన్న క్లాస్లో చెప్పుకున్నాము. అదే ఇక్కడ వస్తుందమ్మా. హ్యావ్ ఆర్ హ్యాస్ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది ప్లస్ 2 ప్లస్ V1. ఇదంతా వెర్బ్ యొక్క ఫామ్. V5 ఎలా వస్తుంది? హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ 2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమని తెలుసు మనకి? ఐ అని తెలుసు. హ్యావ్ హ్యాజ్ ఐకి ఏం వాడాలి? హ్యావ్ వాడాలి. ఐ హ్యావ్. V5 ఏంటి? 2 V1 మీన్స్ టు ఈట్. టు ఈట్. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు ఈట్ వాట్? మ్యాంగో. ఐ హ్యావ్ టు ఈట్ మ్యాంగో. నేను మ్యాంగో తినాల్సి ఉంది. ఎవరికైనా చెప్పాలనుకోండి ఏమని చెప్పాలి ఇంగ్లీష్లో? ఐ హ్యావ్ టు ఈట్ మ్యాంగో. నేను మ్యాంగో తినాల్సి ఉంది, తినేసి నీతో ఆడుకోవడానికి వస్తాను. నేను వర్క్ చేయాల్సి ఉంది, వర్క్ చేశాక టీవీ చూస్తాను. నేను వర్క్ చేయాల్సి ఉంది, చెయ్యాలి, చేశాక టీవీ చూస్తాను. ఇలాగే ఈ యాక్షన్స్ అన్ని 1 by 1 మాట్లాడుతున్నట్టు తెలుగులో, ఇంగ్లీష్లో కూడా ఇలాగే రూల్స్ ప్రకారం రాసుకోవడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ రాయడం రావాలి, తర్వాత చదవడం రావాలి, తర్వాత ఆటోమేటిక్గా మాట్లాడడం ప్రాక్టీస్ని బట్టి వచ్చేస్తుంది. సో ఐ హ్యావ్ టు ఈట్ మ్యాంగో 5th సెంటెన్స్ అయిపోయింది V5. ఓకే, ఇప్పుడు V6 గురించి చూద్దాం. V6 లాస్ట్ సెంటెన్స్ చూడండి అమ్మా. లాస్ట్లో నేను రేపు మామిడి పండుని తింటాను. ఫ్యూచర్ గురించి మాట్లాడుతాను. ఫ్యూచర్ యాక్షన్. రేపు తింటాను, రేపు మ్యాంగోని నేను తింటాను. బోల్ తీసుకొచ్చారు, ఇవాళ కొన్ని తినేసాను. సో రేపు కూడా తింటాం కాబట్టి రేపు తింటాను మ్యాంగో అని చెప్తున్నాము. రేపు నేను మామిడికాయను తింటాను. సో V6 వచ్చేసరికి దాని ఫార్మేట్ ఏంటి? విల్ ప్లస్ V1.
ఇక్కడ మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఈ విల్ అందరికీ వస్తుందమ్మా. ఐ నుంచి ఇట్ వరకు అందరికీ అప్లై అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. విల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1, ఇదంతా V1 ఫార్మేట్ ప్లస్ సబ్జెక్ట్ ఏమని తెలుసు మనకి? ఐ అని తెలుసు. విల్ వచ్చేస్తుంది మామూలుగా. ఐ విల్ వాట్? V1 ఏంటి? ఈట్. ఐ విల్ ఈట్ వాట్? మ్యాంగో. ఐ విల్ ఈట్ మ్యాంగో టుమారో. రేపు అనే సెంటెన్స్ వచ్చింది కాబట్టి టుమారో అని చివరిలో రాస్తాం. టుమారో. ఓకే, ఐ విల్ ఈట్ మ్యాంగో టుమారో. రేపు నేను మామిడికాయలు తింటాను. అర్థమవుతుందమ్మా? ఈ విధంగా వెర్బ్ 6 ఫామ్స్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో తినడం, తాగడం, వాక్, డ్రింక్, సింగ్, డ్యాన్స్, కమ్, గో, ప్లే, ఇలాగా వర్బ్స్ నెంబర్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయమ్మా. అది ఒక్కొక్క వెర్బ్ తీసుకోవడం, వెర్బ్ 6 ఫామ్స్ ఇలాగ రాసుకోవడం. ఏంటి? ఆడడం అని తీసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాను. నేను క్రికెట్ ఆడాను. నేను క్రికెట్ని నేను క్రికెట్ నిన్న ఆడాను. నేను క్రికెట్ను ఆడేశాను. నేను క్రికెట్ను దట్ మీన్స్ క్రికెట్ ఆటను ఆడుతూ ఉన్నాను. నేను క్రికెట్ ఆటను ఆడాల్సి ఉంది. నేను రేపు క్రికెట్ ఆడతాను. ఆడడం అనే వెర్బ్ తీసుకుంటే ఈ విధంగా 6 ఫామ్స్ వచ్చేస్తాయి. అంటే మనం ఏది మాట్లాడినా ఈ 6 ఫామ్స్లోంచే మాట్లాడతామమ్మ. జనరల్గా చాలా వరకు కూడా 90% ఇవే వాడతాము. ఒక 10% హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేస్తా మాట్లాడతాము. దట్ మీన్స్ వెర్బ్ మెయిన్ వర్బ్స్ ఇవి నేర్చుకుంటున్నాము. తర్వాత క్లాస్లో చెప్పుకోబోయే హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకుంటే గనక మీకు ఇంగ్లీష్ మాట్లాడడం 99% వచ్చేస్తుంది. ఎందుకంటే వెర్బ్ మీద డిపెండ్ అయ్యే సెంటెన్స్ స్ట్రక్చర్ ఆధారపడి ఉంటుంది. సో వెర్బ్ మాట్లాడడం, వెర్బ్ని ఎలా చేంజ్ చేయాలో తెలిసిందనుకోండి, సెంటెన్స్ స్ట్రక్చర్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసేయడమే. ఇంప్లిమెంట్ చేశాక ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్. నేను పండు తిన్నానన్నది పాజిటివ్ అయితే, తినలేదన్నది ఏంటి? నెగటివ్. ఏం తిన్నాను అనడం ఏంటి? క్వశ్చన్. అంటే పాజిటివ్ రాయడం వచ్చిందనుకో ఆటోమేటిక్గా నెగిటివ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా క్వశ్చన్ అడగడం కూడా వస్తుంది. ఈ సెంటెన్సెస్కి రేపటి క్లాస్లో నెగిటివ్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది, క్వశ్చన్ స్ట్రక్చర్ ఎలా వస్తుందో రేపటి క్లాస్లో నేర్చుకుందాం మనం. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.